2024లో దేవుడు మన జీవితంలో కోరుకున్నది ఏంటంటే మనము సమయాన్ని పోనివ్వకూడదు. సమయాన్ని పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో మన భవిష్యత్తు బాగుంటుంది. సమయాన్ని మనం వ్యర్థం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యర్థం అనేది చాలా తప్పు. వ్యర్థం చేయడం అనేది చాలా తప్పు, అది చాలా పాపం. అది మన చుట్టూ ఉన్న వారికి నష్టాన్ని కలిగిస్తుంది. మన చుట్టూ ఉన్నవారు బాధపడడానికి కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన జీవితంలో వ్యర్థం అనేది చేయకూడదు. ఏదైనా సరే, ఆహారం వ్యర్థం చేయకూడదు, నీరు వ్యర్థం చేయకూడదు, సమయాన్ని వ్యర్థం చేయకూడదు. కాబట్టి మనము సమయాన్ని ఈ 2024లో వ్యర్థం చేసుకోకూడదు. సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. చూడండి, పిల్లలు చదువుకునే సమయంలో చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. చదువుకునే సమయంలో చదువుని విడిచిపెట్టేసి తల్లిదండ్రుల కష్టాన్ని వ్యర్థం చేసి వేల రూపాయలు ఫీజులు కడితే వాటిని నిర్వీర్యం చేసి చదువుకోకుండా లోకంలో తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అని, స్నేహితులని, పార్కుల వెంబడి, సినిమా థియేటర్ల వెంబడి తిరుగుతూ కాలయాపన చేస్తూ ఉంటారు. భవిష్యత్తు వారికి అప్పుడు తెలియదు. కానీ కొంత సమయం, కొంత వయసు వచ్చిన తర్వాత వారికి చేతిలో ఏ పని లేక, మంచి చదువు లేక, మంచి పరిస్థితులు లేక, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ లేకపోతే ఏ పని లేకుండా కాలం వెళ్ళపించవలసినటువంటి పరిస్థితి సంభవిస్తుంది. అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు కష్టాల్లో పడినట్లే, వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడినట్లే. చూడండి, కాబట్టి పిల్లలు చదువుకునే సమయంలో చక్కగా చదువుకోవాలి. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అదే. సమయాన్ని మనము పట్టుకోలేము, సమయాన్ని మనం ఆపలేము. మనము ఎవరినైనా ఆపచ్చు కానీ, దేన్నైనా ఆపచ్చు కానీ సమయాన్ని మాత్రం మనం ఆపలేము. సమయం వెళుతూనే ఉంటుంది. సమయాన్ని పోనివ్వక అంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయం, చదువుకునే సమయంలో మనం చదువుకోవాలి, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, పని చేసే సమయంలో మనం పని చేయాలి. అప్పుడే మన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. 10 మందికి మన జీవితం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 2024లో మనము జ్ఞానుల వలె ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఉదయం మనం చూసాం కదా, జ్ఞానులు అంటే ఎవరు. ఆ విధంగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడు జ్ఞానం అవుతామంటే దేవుడిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థం చేయకూడదు. వ్యర్థం చేయకుండా ఆ సమయంలో దానికి తగినట్లుగా మనం చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనము జ్ఞానులం అవుతామని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మానవ జీవితానికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆయుష్కాలం, జీవితకాలం. ఈరోజు మనము 2024లోనికి అడుగు పెడుతున్నామంటే దేవుడు మనకు ఒక సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఒక నెలను మనకు అనుగ్రహించాడు, ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక రోజుకి 24 గంటలు, 1440 నిమిషాలు. చూడండి, ఒక రోజులో. ఒక సంవత్సరంలో మనం చూస్తే 8760 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మనము పని, నిద్ర ఎన్ని గంటలు తెలుసా? మనం పడుకుంటాం కదా, పడుకోవడానికి 8 గంటలు, పని చేయడానికి 8 గంటలు. అప్రాక్సిమేట్ గా మనం వేసుకుంటే మన ఆయుష్కాలం ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? 5840 గంటలు. పని చేసుకోవడానికి, నిద్రపోవడానికి. పని చేయడానికి, నిద్రపోవడానికి 5840 గంటలు. ఇక మిగిలింది ఎన్ని గంటలు? 8760. ఇక మిగిలింది 2920 గంటలు మనకి మిగిలింది. దేవుడు ఇచ్చిన సంవత్సరంలో ఎన్ని గంటలు మనకి మిగిలాయంటే 2920. పని చేయడానికి, నిద్రపోవడానికి 5840. ఇవి ప్రతి ఒక్కరికి అవసరమే. పని అవసరమే, నిద్ర అవసరమే. ఇవి లేకపోతే మనం బ్రతకలేము కదా. ఖచ్చితంగా మన జీవితంలో ఇవి కావాలి. అంటే ఒక సంవత్సరంలో మనకు అవసరమైన వాటి కొరకు 5740 గంటలు మనము ఉపయోగించుకుంటున్నాం. ఇక మిగిలిన ఎన్ని గంటలు అంటే 2920 గంటలు.
ఈ గంటల్లో కూడా మనకి ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, చదువు ఉంది, అవునా కదా? పిల్లల్ని తీసుకొని రావాలి, తీసుకొని వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకు ఊరి ప్రయాణాలు ఉన్నాయి, అవునా కదా? ఇంకా మనం అప్పుడప్పుడు ఊర్లకు వెళుతూ ఉంటాము, పెళ్ళిళ్ళకి వెళుతూ ఉంటాము, కార్యాలకు వెళుతూ ఉంటాము. అలాగే పిల్లల కొరకు వారికి ఏమైనా బాగోలేకపోతే హాస్పిటల్స్కి వెళుతుంటాము. ఇంకా అనేకమైన బిల్లులు, వాటర్ బిల్లులు, కరెంటు బిల్లులు, ఇవన్నీ కట్టడానికి వెళ్తుంటాం. ఇంకా ఉంటాయి కదా పనులు. ఇంకా ఆ పనులకి మిగతా 2920 గంటల్లో వాటిని కూడా మనం సగం తీసేసాం అనుకోండి, ఇంకా మనకి ఎన్ని మిగులుతాయి చెప్పండి? ఎన్ని గంటలు మిగులుతాయి? తక్కువ గంటలు మిగులుతాయి. ఆ తక్కువ గంటల్లో కూడా మనము దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఇది మనం ఆలోచన చేస్తాం. ఆల్రెడీ మన పనికి, నిద్రపోవడానికి 5800 గంటలు ఖర్చు అయిపోయింది. మిగిలింది 2920 గంటలు. వాటిలో కూడా ఇంకా మనకి ఎన్నో పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులు. దేవుడు అవి వద్దని చెప్పడం లేదు, గమనించండి. దేవుడు ఇవన్నీ వద్దని చెప్పడం లేదు, చేసుకోవద్దని చెప్పడం లేదు. మన పనులకు దేవుడు అడ్డమే రాడు. ఎందుకంటే ఇవన్నీ అవసరమని దేవునికి తెలుసు, అవునా కదా? మనం పని చేసుకోవాలి, నిద్రపోవాలి, ఇవన్నీ దేవుడే పెట్టాడు, దేవుడే ఇచ్చాడు. ఇవన్నీ మనం చేసుకోవాలి. మన పనులన్నీ మనం చేసుకోవడంలో తప్పు లేనే లేదు. అయితే ఇక మిగిలిన సమయంలో కొంచెం కూడా మనం దేవుడికి ఇవ్వలేకపోతున్నాము. అది చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి, అవునా కదా? చెప్పండి, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సిలువలో తనను తానే అప్పగించుకున్నాడు. ఏం చేశాడు? తనను తానే అప్పగించుకున్నాడు. ఇక అపోస్తులు అయితే వారికి ఉన్నవంతా దేవుని సేవ కొరకు అప్పగించేశారు. వారికి ఉన్నటువంటి చర స్థిర ఆస్తులు, వారి జీవితాలను కూడా ప్రభు కొరకు పణంగా అర్పించేశారు. చాలా మంది సేవకులు వివాహాలు కూడా మానేశారు, పెళ్లిళ్ళు కూడా మానేశారు. ఎందుకంటే వివాహం చేసుకుంటే భార్యకు, పిల్లలకు సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది, సంపూర్ణంగా నేను ప్రభు సేవ చేయలేననే ఉద్దేశంతో వాళ్ళు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ఎంతో మంది సేవకులు, ఉదాహరణకి ఒక యేసన్న గారిని మనం తీసుకుంటే, ఆయన జీవితంలో వివాహము లేదు. ఆయన సమయాన్ని పూర్తిగా ప్రభు కొరకు అప్పగించేశారు. ఇలాంటి సేవకుల మధ్య, ఇలాంటి భక్తుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు కనీసం మనం ఒక 10% అయినా దేవునికి ఇవ్వగలుగుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకి దేవుడు 24 గంటలు ఇచ్చాడు కదా, అందులో 10% చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ దేవుడికి మనం ఇవ్వలేకపోతే అది బాధపడవలసిన పరిస్థితే కాదు, చెప్పండి. కాబట్టి మన పనులకు దేవుడు అడ్డం రాడు. అపోస్తులు బ్రతికినట్లుగా బ్రతకాలని కూడా దేవుడు మనల్ని డిమాండ్ చేయడం లేదు. వారి వల్ల మనం బ్రతకలేము. మనం బ్రతకాలనుకున్నా కూడా మనం బ్రతకలేము అపోస్తులులాగా గొప్ప గొప్ప భక్తులు. కానీ మనకున్నటువంటి పనులన్నీ, బాధ్యతలన్నీ నెరవేర్చుకున్న తర్వాత అయినా సరే దేవునికి మనం కొంత సమయాన్ని ఇవ్వగలిగితే, మన సమయంలో కానీ మన ధనంలో కానీ కొంత సమయాన్ని మనం ఇవ్వగలిగితే కొంతమందికైనా మనం మాదిరిగా ఉంటాం. మన చుట్టూ ఉన్న వారికైనా కనీసం మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. చూడండి, ఎవరైనా ఆహారము వ్యర్థం చేస్తుంటే మనకి బాధ అనిపిస్తుందా లేదు? ఆహారం ఎక్కువైపోయి చాలా మంది పడేస్తూ ఉంటారు. ఒకవైపు మనం చూస్తే అనేక మంది పిల్లలు ఆహారం లేక చనిపోతున్నారని వార్తలు, నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. పసిపిల్లలు ఆహారం అందక చనిపోతున్నారు. ఒకవైపు మనం చూస్తే ఆహారం ఎక్కువైపోయి పడవేస్తున్నారు. బ్యాలెన్స్ అవుతుందా? బ్యాలెన్స్ అవ్వడం లేదు. ఒకవైపు ఏమో ఆహారం లేక చనిపోతున్నారు, ఒకవైపు ఆహారం ఎక్కువైపోయి వ్యర్థం చేస్తున్నారు. ఈ ఆహారాన్ని వ్యర్థం చేయకపోతే అక్కడ ఉన్నటువంటి పసిపిల్లలు ఎంతో మంది బ్రతుకుతారు కదా. ఆకలి మరణాలు తగ్గించవచ్చా? తగ్గించలేము. తగ్గించవచ్చు. ఆహారాన్ని ఎవరైనా వ్యర్థం చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాగే నీరు లేక చాలా మంది చనిపోతున్నారు. సరైనటువంటి నీరు, త్రాగే నీరు లేక అనేక మంది రోగాలు వచ్చి అవయవాలన్నీ పాడైపోయి నీటి సౌకర్యం లేక. ఒకవైపు మనం చూస్తే నీరు ఎక్కువైపోయి పారేస్తున్న వాళ్ళు చాలా మంది, నీరు చల్లేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి, మన
ఆడంబరమైనటువంటి జీవితాన్ని కాస్త పక్కన పెడితే చాలా మంది అవసరాలు సమాజంలో తీరుతాయి. మన ఆడంబరమైనటువంటి జీవితాన్ని మనం పక్కన పెడితే, మన విలువైన జీవితాన్ని పక్కన పెడితే చాలా మందికి కనీస అవసరాలు తీరుతాయి. కనీస అవసరాలు, ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి, వస్త్రాలు దొరుకుతాయి. చాలా మంది మన కళ్ళ ముందు వస్త్రాలు లేక తిరుగుతూ ఉంటారు, చలికి వణికిపోతూ ఉంటారు, వారికి దుప్పట్లు ఉండవు, ఏమీ ఉండవు. రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోడ్ల మీద ఆహారం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన చుట్టూ. మన గొప్ప విలువైన జీవితాన్ని, మన సుఖాలను కాస్త పక్కన పెడితే వారికి కూడా మన సంతోషంలో మనం చోటు ఇవ్వచ్చు. అవునా కదా? అదే విధంగానే మనకి దేవుడిచ్చిన ఈ సంవత్సరంలో ఒక 10% మనం దేవుడికి కనుక ఇస్తే, మనం సంపాదించుకోవడానికి దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తి ఇచ్చాడు. అవునా కదా? మనం సంపాదించుకుంటున్నాం, ఈరోజు కష్టపడి పని చేసుకోగలుగుతున్నాం అంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఆరోగ్యములో నువ్వు సంపాదించిన దాంట్లో ఒక 1% కనుక నీవు దేవుని కొరకు వెచ్చించగలిగితే, కొంతమందికి మనం సువార్త ప్రకటించవచ్చు, కొంతమందిని మనం రక్షణలోనికి నడిపించవచ్చు. అవునా కదా? విననవాడు ఎట్లు విశ్వసిస్తాడు? అతను విశ్వసించాలంటే అతనికి ప్రకటించేవాడు ఉండాలి. ఆ ప్రకటించేవాడు ఉండాలంటే కొంత ఖర్చు అవుతుంది. మనం గనక సహాయం చేస్తే, దేవుని పని కొరకు ఒక 1% మనం సహాయం చేస్తే, ఖచ్చితంగా కొంతమందికి మనం సువార్తను ప్రకటించవచ్చు, కొంతమందిని దేవునిలోనికి నడిపించవచ్చు. ఒక 100 మందికి మనం సువార్త చెప్తే అందులో ఒక వ్యక్తి రక్షింపబడ్డా, చెప్పండి, రక్షింపబడ్డా ఖచ్చితంగా రక్షింపబడతాడు. యోహాను గారు అరణ్యంలో ప్రకటన చేశాడు యేసు ప్రభు గురించి. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన నామంలో విశ్వాసం ఉంచండి అని. ఆయనే దేవుని గొర్రెపిల్ల అని. అప్పుడు ఎవరు వెనలా. అప్పుడు ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న శిష్యులకు చెప్పాడు. తన దగ్గర ఉన్న శిష్యులు విని యేసుని వెంబడించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక 100 మందికి సువార్తను తీసుకుని వెళ్తే అందులో ఖచ్చితంగా ఒకరైనా ఇద్దరైనా రక్షింపబడతారు. చూడండి, ఆ విధంగా మన పనులన్నీ మనం చేసుకుందాం, దేవుడు వద్దని చెప్పడం. కానీ కనీసం ఒక 10% అయినా దేవుని కొరకు మనం ఇస్తే, ఈ 2024లో మనం అనేక మందికి సువార్తను ప్రకటించవచ్చు, అనేక మంది అవసరాలు మనం తీర్చవచ్చు, అనేక మంది కష్టాల్లో వారికి ఆహారం ఇవ్వచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, నీరు ఇవ్వచ్చు, వారికి కొన్ని అవసరాలు అయినా మనము తోడ్పడలేము. కాబట్టి ఈ 2024లో నేను కోరుకుంటున్నది ఏంటంటే, మనము కాస్తైనా దేవుని పనిలో సహకారులుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? దినములు చెడ్డవి గనక సమయమును కొని ఒక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితంలో మనకు చివరిగా మిగిలిన ఏంటంటే, మనము దేవుని కొరకు, ప్రభు కొరకు చేసిన పనులే మిగులుతాయి, మిగతావన్నీ కూడా కనిపించవు. మనం ప్రభు కొరకు ఏం చేస్తామో అవే మన వెనక వస్తాయి. మనం చనిపోయినా కూడా మన వెంట అవి వస్తాయి. రేపు ప్రభు ఎదుట మనం ఘనత పొందడానికి సహాయపడుతుంది, ప్రభు ఇచ్చే కిరీటాన్ని పొందుకోవడానికి మనకు సహాయపడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చిన్న మాటలు నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక 2 గంటల్లో మనము 2024లోనికి అడుగు పెట్టబోతున్నాం. మరి దీనికి మూల కారణమైనటువంటి దేవుడిని మనం ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.